పాపములు ఏ విధముగా వస్తాయి అనే విషయాన్ని హయగ్రీవ స్వామి ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. నిత్య కర్మానుష్ఠాన నిషిద్ధ కరణాదపి యత్ పాపం జాయతే పుంసాం తత్సర్వం నశ్యతి ధృతం. అసలు పాపం అంటే ఏంటి? ఒక తప్పు చెయ్యడం. దానిని దోషం అని కూడా అంటారు. పాపం చెయ్యడం వలన భగవంతుడికి దూరమయ్యి ప్రపంచానికి దగ్గరవుతాం. అంతే, అంతకు మించి ఏమీ కాదు. పాపం ఎందుకు చేస్తామో తెలుసా? ఇంద్రియ నిగ్రహం లేకపోవుట వలన, కోరికలు అధికంగా ఉండటం వలన. మేము అన్నీ కరెక్ట్గానే చేస్తామండి, పాపం ఎందుకు వస్తుంది అని అనుకుంటారు చాలామంది. కానీ హయగ్రీవ స్వామి చెబుతున్నారు, పాపం చెయ్యడానికి కారణం నిత్యం మనం చెయ్యాల్సిన కృత్యాలు చాలా ఉంటాయి. అందులో కొన్ని చెయ్యలేకపోతాం, దాని వలన కూడా పాపం వస్తుంది. అలాగే కొన్ని కార్యక్రమాలు మనం చెయ్యకూడదు. చెయ్యకూడని పనులను చేసినప్పుడు కూడా మనకి పాపం అంటుకుంటుంది. పాపం రావడానికి 3 కారణాలు చెబుతున్నారు. అందులో ఒకటి నిత్య కర్మలు, నైమిత కర్మలు సరిగ్గా చెయ్యకపోవటం. రెండవది చెయ్యకూడని పనులు చెయ్యడం. మూడవది ఇంద్రియ నిగ్రహం లేకపోవటం వలన. రోజూ చెయ్యవలసిన కార్యక్రమాలను నిత్య కర్మలు అంటారు. అవి స్నానం చెయ్యడం, జపం చెయ్యడం, సంధ్యవార్చడం, అలాగే మనం రోజు కూడా పూజ చెయ్యడం, ఇవన్నీ కూడా నిత్య కర్మల కింద వస్తాయి. నైమితిక కర్మలు అంటే నెలకో, సంవత్సరానికో, 10 రోజులకో అలా వచ్చే పండగలు, గ్రహణాలు, తద్దినాలు, వీటన్నిటినీ కూడా నైమితిక కర్మలు అంటారు. నిషిద్ధ కర్మలు అని కొన్ని ఉంటాయి, అవి మనం చెయ్యకూడదు. అలాంటి కర్మలు మనం చేస్తే పాపం వస్తుంది. ఇంకను ఆ హయగ్రీవ స్వామి ఇలా చెబుతున్నారు, ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉండి కోరికలు తక్కువగా ఉంటాయో వారికి పాపం తగ్గుతుంది. అలాగే నిత్యకర్మలు అన్నీ కూడా చెయ్యగలుగుతారు. ఇంద్రియ నిగ్రహం లేని వారు చెయ్యకూడని పనులు చెయ్యడానికి ఉత్సాహపడతారు అని ఆయన చెబుతున్నారు. ఇలాంటి పాపమంతా పోవాలి అంటే లలితా సహస్రనామ పారాయణాన్ని చెయ్యమని ఆయన చెబుతున్నారు. లలితా సహస్రనామంలోని ఏ ఒక్క నామముని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఉచ్చరించిన గాని ఈ పాపములన్నీ పోతాయని ఆయన మనకి వివరిస్తున్నారు. నిషిద్ధ కర్మలు చేసినప్పుడు వచ్చిన పాపాన్ని కొన్నిసార్లు ప్రాయశ్చిత్తం చేసుకుని పోగొట్టుకోవచ్చు. కానీ అలాంటి ప్రాయశ్చిత్తం కూడా లేకుండానే లలితా సహస్రనామ పారాయణ వలన ఆ దోషములన్నీ పోగొట్టుకోవచ్చు.